ఒకవేళ మీరు కార్లో వెళ్తున్నప్పుడు ఒక పోలీసు వాళ్ళు కానీ ఐస్ వాళ్ళు కానీ ఎవరైనా మీకు వెనకాల వచ్చి ఆపారనుకోండి, ఫస్ట్ యాక్షన్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడా కూడా అనుమానాస్పదమైన యాక్టింగ్ చేస్తున్నట్టు ఉండకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోరనమాట. సో ఒకవేళ మిమ్మల్ని కార్లో ఆపారనుకోండి, డే టైంలో ఆపితే మీరు ఏంటంటే, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కాముగా మీరు పక్కకి కార్ ఆపండి, జస్ట్ కూర్చోండి, డ్రైవింగ్ స్టీరింగ్ మీద చేతులు ఇలా పెట్టుకొని కూర్చోండి, చేతులు తీసి కూడా కూర్చోకూడదు. ఎందుకు అంటే అక్కడ గన్ కల్చర్ అనేది ఒకటి ఉంది కాబట్టి, మీరు ఏమైనా సరే వాళ్ళ ప్రాణానికి, అటు పోలీసులైనా ఐస్ అయినా ఎవరైనా సరే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది మన భయంతో ఉంటారు. కాబట్టి మీరు జనరల్ రూల్, ఒకవేళ పోలీసులు ఆపినా కూడా రూల్ ఏంటి అంటే, స్టీరింగ్ పట్టుకునే కూర్చోవాలి. అన్లెస్ అంటిల్ విండో కూడా దింపకూడదు. రూల్ ప్రకారం విండో కూడా దింపకూడదు. ఒకవేళ వాళ్ళు వచ్చి ఓపెన్ యువర్ విండో అంటే మీకు నో అనేటువంటి రైట్ కూడా ఉంది. ఆ రైట్స్ అన్ని మీరు అటార్నీ వాళ్ళ దాని ప్రకారం మీరు అడిగి తెలుసుకోండి. అద్దం దింపమంటే దింపండి, కార్ దిగమంటే దిగండి. దిగిన తర్వాత మీరు వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యండి, కానీ ఎదురు మాట్లాడద్దు. నేను అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడద్దు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు అనుకోండి, మీరు ఎక్కడి నుంచి, ఆ ఇండియా నుంచి, మీ స్టేటస్ ఏంటి, నేను పలానా H1 మీద ఉన్నా, లేదు పలానా F1 మీద ఉన్నా, లేదు పలానా వాట్ ఎవర్ యువర్ స్టేటస్ చెప్పండి. ఓకే, ఎప్పటి వరకు మీరు లీగల్గా ఇక్కడ ఉండాలని అంటున్నారంటే ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చెప్పండి. అట్ ద సేమ్ టైం మీకు ఏదన్నా వాళ్ళ గురించి డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ గురించి కానీ, వాళ్ళ బ్యాడ్జ్ నెంబర్లు ఉంటాయి కదా, ప్రతి వాళ్ళకి బ్యాడ్జ్ నెంబర్స్ అని ఉంటాయి అనమాట. ఆ బ్యాడ్జ్ నెంబర్ డీటెయిల్స్ ఏమన్నా నేను రాసుకుంటా అంటే వాళ్ళు ఏంటంటే, పాస్పోర్ట్ ఉందా అంటే ఆ కార్లో ఉంది అని వంగి టక్కన వెంబడి తీయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఏమొద్దు. నా పాస్పోర్ట్ ఎక్కడుంది, అదిగో అక్కడ ఉంది, ఆ కబోర్డ్లో ఉంది, సో మీరు వెళ్ళి తీసి చూసుకుంటా అంటే మీరు చూసుకోండి, లేదు నన్ను చూడమంటే నన్ను నేను తీసిమంటే నేను తీసిస్తా అని చెప్పండి. సో ఏదున్నా సరే మీరు వాళ్ళని అడిగి చెయ్యండి.